మా అమ్మ పెట్టేది ఆంటీ ఇట్ట అది అంటే ఏం చెప్తారు కదా, దేవుడు ఏదో ఒక డోర్ ఓపెన్ చేస్తారు, ఎవరో ఒకరిని చూపిస్తారు అని. ఆ అమ్మని దూరం చేసిన ఈ అమ్మని యూట్యూబ్తో దగ్గర చేశారు. నాకు ఎమోషనల్ అవ్వకూడదు అనుకుంటున్నాను, కళ్ళల్లో నీళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నాను, బట్ నేనేం మాట్లాడలేను. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట. అంటే నన్ను బిడ్డలాగే చూసుకుంటారు. షూట్లో అటు చేయండి ఇటు చేయండి అని నేను ఎంత ఈజీ ఇచ్చినా కూడా పేషెన్స్గా నా కోసం సక్సెస్ అవ్వాలి అనే చేస్తారు, బాధపడరు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సెటప్ ఇక్కడ చూడంగానే ఎవరికైనా అర్థమైపోతుంది ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఆవకాయ పెడుతున్నాం మేము. అంటే సీజన్ వచ్చినప్పటి నుంచి నేను పెట్టాలి ఆవకాయ అని ట్రై చేస్తూనే ఉన్నాను, బట్ కొన్ని కారణాల వల్ల నాకు అది కుదరలేదు. సో ఈరోజు ఆవకాయ పెడుతున్నాము. అది కూడా ఏంటి అంటే వితౌట్ గార్లిక్ అనమాట. అంటే గార్లిక్తో కాకుండా, గార్లిక్తో కొంతమంది చేస్తారు, గార్లిక్ వేయకుండా కొంతమంది చేస్తారు. అలాగే పచ్చనపప్పు వేసి చాలా రకాలు ఉంటాయి కదా అంటే పచ్చనపప్పు వేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఆవకాయలో నూనె కాచి పోసే వాళ్ళు కూడా ఉంటారు, రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా చేస్తున్నానండి. ఒకసారి దగ్గర రండి మీరు. ఇప్పుడు ఇవేంది అంటే 6 మీడియం సైజ్ కాయలు అంటే, మీడియం సైజ్ కాయలు 6 ఇవేంటంటే ముక్కలు కొట్టించి పెట్టుకున్నాం మనం. దాంట్లోకి ఇప్పుడు నేనేసే కొలత ఏంటంటే ఆంటీ, ఇది వచ్చి ఆవుపిండి ఆంటీ, 3 మ్యాంగో తీసుకున్నాం మనం కంపెనీ. ఆవుపిండి 200 గ్రాములు, కారం 200 గ్రాములు, 100 గ్రాములు ఉప్పు వేస్తాను ఆంటీ. 1 లీటర్ వేరుశనగ నూనె పోసేస్తా అంతే. నేను ఇంకేం చేసేది లేదు. అంటే ప్రతిసారి ఇట్టే పెడతాను అనమాట. పోయినసారి కూడా ఇదే కొలతకి 5 కాయలు తీసుకొని 3 సార్లు పెట్టాను అనమాట. అది మామూలుగా తెల్లగడ్డేస్తే అది ఒక టేస్ట్ వస్తుంది. ఇదేంటంటే ప్యూర్ గా ఉంటుంది. అంటే మా ఇళ్లలో ఎక్కువ ఇదే చేస్తారు. చాలా చాలా బాగుంటుంది గైస్. అంటే ఇప్పుడు నేను ఇవి అందరిలాగా ఎలా చెప్పాలి మీకు, గిన్నెలు ముక్కలు కొలత, ఈ కొలత ఆ కొలత అని చెప్పడం నాకు రాదు ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నా ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే నువ్వేం చేసావు ఎట్ట చేసావు అని అడుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే సింపుల్ ఇది. ఈ ముక్కలు కొట్టించే మనం ముక్కలు ముట్టతో కొట్టుకునే ప్రాసెస్ కొంచెం కష్టము. అది ఎవరన్నా మీకు బయట కొట్టిస్తుంటారు, అట్లా కొట్టించి పెట్టేసుకోవచ్చు. అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బట్ స్టిల్ ఇంకా న్యూలీ మ్యారీడ్ బ్యాచులర్స్ ఇలా తినాలి అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవి గనక రెడీ చేసి పెట్టుకుంటే 5 నిమిషాలు అంతే కదా అంటే తీయడం, కట్ చేయడం, పోయడం. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం పోద్దామంటే ఆవు పిండి పోసేద్దామా. నెక్స్ట్ అంటే కారమా. ఆవు పిండి వేసానండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. నేను ఇక్కడ తీసుకుంది 3 మ్యాంగోస్ తీసుకున్నాను. మీకు నచ్చిన కంపెనీ మీరు తీసుకోవచ్చు, లేదా ఆడించుకునే వాళ్ళు ఆడించుకోవచ్చు కదా అంటే ఆడించుకునే వాళ్ళు ఆడించి పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఆవు పిండి కారము వేసేసాను. ఇప్పుడు ఇవేంటంటే 200 ఈక్వల్ గ్రామ్ ప్యాకెట్స్ కాబట్టి పోసేసాను. ఉప్పు అనేది మాత్రం మెజర్ చేసుకొని పోయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 100 గ్రామ్స్ ఉప్పు పోస్తున్నానండి. సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు కదా అంటే పోసేసేయండి. పోసేసి ముందు ఇవి కలిపేద్దామా అంటే సరిపోతుందంటారా, పిండి తక్కువ అవుతుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? అంటే సరిపోతుంది. ఇలా కూర్చొని చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. అలవాటు అయిపోయింది కదా, నిలబడే చేస్తారు. పర్లేదు అంటే పర్లేదు, మీరు కూర్చోండి. ఎప్పుడు కూడా నిలబడి చేసేది కన్వీనియంట్గా ఉంటుంది కదా అంటే అలవాటు అయిపోయిన వాళ్ళకి కూర్చొని చేయడం అనేది అవ్వదు.
ఇప్పుడు ఇవి ముక్కలు బాగా పట్టేసిందండి, ఉప్పు కారం ఆంటీ పట్టేసాయి కదా. ఇప్పుడు ఏం చేయాలా ఆంటీ? పోసేయండి ఆంటీ. అంటే మా ఇంట్లో నూనెలు బాగా తింటాం ఆంటీ మేము, కాబట్టి నూనె ఉండడం మంచిది కదా కొంచెం. ఇది పీల్ చేసుకుంటుంది కదా అంటే ఆవు పిండి బాగా నూనెని. కలిసిపోయినట్టేనా అంటే చూసారు కదండి, అంతే కలిసిపోయింది. ఆవకాయ అయితే రెడీ అయిపోయినట్టే అంటే ఇంకా ఇంతే అండి, సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది ప్రాపర్గా ఉప్పు కారం సరిపోయింది మనకు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే 3 నిద్రలు చేయాలా అంటే, అంతే కదా, 3 నిద్రలు చేయాలి అంటారు ఆవకాయ. అప్పుడు ఇప్పుడు మీకు ఆయిల్ అనేది ఇంత ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా కూడా తర్వాత ఆవపిండి అన్ని పీల్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఎట్ ది సేమ్ టైం దీంట్లో నుంచి కొంచెం ముక్కలు ఊరి ఇదిగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. 3 రోజులు కనీసం మినిమం 3 days ఆగాలి. అంటే ఈ 3 daysలోనే ఇక్కడ 1/4 క్వాంటిటీ అనేది మా ఇంట్లో అయిపోతుంది సహజంగా. ఇది ఊరేలోపే కొంచెం తినేస్తాం అనమాట. ఇంతే అండి, సింపుల్. దీనికోసం మనం సోకాల్డ్ షాప్స్లో సోకాల్డ్ బ్రాండ్స్లో ఇంతింత పచ్చడి అంటే వాడు 85 రూపాయలు 100 రూపాయలు అమ్ముతారు ఇంతింత. సో ఇప్పుడు దీనికి అయిన ఖర్చు ఎంత అంటే ముక్కలు 100 రూపీస్ అయిందండి. అలాగే ఆవపిండి, ఆయిల్, కారము, ఉప్పు అన్నీ కలిపి ఒక 340 రూపీస్ అయింది. అంతే, 340 రూపీస్ కూడా పడదు. అంటే ఉప్పు ప్యాకెట్, కంప్లీట్ ప్యాకెట్కు మేము కేజీ ప్యాకెట్ తీసుకున్నాం కానీ దాన్ని మేము యూజ్ చేయలేదు. ఆ లెక్కలో 330 అవుతుంది. సో మొత్తం 430, 430 రూపాయలతో మేము ఇంత ఆవకాయని పెట్టుకున్నాం. ఇదే 430 రూపాయల క్వాంటిటీ బయట మీరు తీసుకోవాలంటే ఇదే ఎంత అవుతుంది అంటే 1500 రూపాయలకి అమ్ముతారు వాళ్ళు. అది చాలా చాలా ఈజీ అండి. అమ్మో ఆవకాయ, అమ్మో ఊరగాయ, మేము పెట్టగలమా, ఈ కొలతలు మాకు తెలుసా అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. అన్నిటికన్నా ఈజీ అయింది ఏది అంటే ఆవకాయనే చెప్తాను నేనైతే. ఈజీ ఎట్ టేస్టీ అనమాట. అంత రుచిగా ఉంటుంది. ఇంకేం అవసరం లేదా అంటే వేడి అన్నంలో ఇది పెట్టుకొని తినేస్తే చాలు, అంతకన్నా ఏమీ అవసరం లేదు నన్ను అడిగితే. అందరూ మీరు కూడా ఇలాగే చేసుకొని ఈ సమ్మర్ ఎంజాయ్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇది ఇప్పుడైతే మేము జాడీలోకి తీసి చూపిస్తామన్నమాట. యూజువల్గా జాడీ అనేది ప్రెసెంట్ ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి మేము ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీస్తున్నాం. మీకు జాడీలు కనుక అవైలబుల్గా ఉంటే లేదా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. కొనుక్కొని తీసుకొని, ఇంకా పాతకాలంలో మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక గుడ్డేసి కట్టి పెట్టేవాళ్ళు. అది ఎందుకు కడతారా అంటే అట్లాగే కడతారు, పురుగు గిరుగు ఏం పోకుండా. జాడీలు గానీ కుండలు గానీ కట్టి 3 days పెడతారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను చింతకాయ పెట్టాను అంటే నేను కూడా అదే పని చేశాను అనమాట. అది ఒక సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది దానికి. ఆ గుడ్డ కట్టి 3 days పెట్టుకొని చూసుకుంటే అందంగా కూడా ఉంటుంది ముందు అది. సో మీకు ఎంతండి, హార్డ్లీ గట్టిగా మాట్లాడితే 5 నిమిషాలు పట్టిందా అంటే. ఇప్పుడు 100 కాయ తెచ్చాం, 50 కాయ తెచ్చాం, అమ్మ ఇంకా మేము 4 రోజుల్లో వేయలేం, ఇంకేం పనులు చేసుకోలేం, అవసరమే లేదండి. ఫ్రెష్గా ఉంటుంది. 5 కాయ, 6 కాయ, అర డజన్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు అంటే. ఈ ఎండాకాలం ఈ 3 నెలలు 4 నెలలు దొరుకుతూనే ఉంటాయి మామిడికాయలు కదా. అది ఇంకేం అవసరం లేదు, అంతకన్నా ఇంకేమి ఇది ఉండదు. ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ ఆయిల్ ఒకటి ఉంది చూసారా, మీకు ఒక టిప్ ఇస్తాను నేను. ఈ ఆయిల్ ఈ గ్రేవీ అని యూజువల్గా కూరలకు అంటాం, బట్ నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి దీన్ని గ్రేవీ అంటున్నాను. మామూలుగా అచ్చ తెలుగులో దీన్ని ఊట అంటారు అనమాట. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. దోశ కన్నా కూడా కంపారిటివ్గా వేడి ఇడ్లీ పెట్టుకొని ఇది వేసుకొని తింటే 100 ఇడ్లీ తినొచ్చు, నేను రాసిస్తాను గ్యారంటీ. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అది అసలు వేరు. కానీ ఇడ్లీలో కూడా సూపర్ ఉంటుంది, పొంగల్లో సూపర్ ఉంటుంది, ఉప్మాలో సూపర్ ఉంటుంది, టిఫిన్లలోకి ఇది ఒకటి ఉంటే చాలా అంటే. అన్నంలోకి ఇది ఉంటే చాలు, ఇంట్లో ఇది ఒకటి ఉంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓపిక లేదు, మేము టైర్డ్గా ఉన్నాం, హెక్టిక్గా ఉన్నాం అనుకున్న టైంలో ఇది ఒకటి పెట్టుకోండి, ట్రస్ట్ మీ, సూపర్, అంతే. ఇంకేం అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఇది మీకు తీసి పోసే చూపిస్తాను.
కరెక్ట్గా సగానికి వచ్చిందండి. ఇది కరెక్ట్గా మాకు 1 month వస్తుంది, చెప్పకూడదు ఇంకా. అంతే, ఇంకా అన్నిట్లోకి ఇదే ఉంటుంది కరెక్ట్గా. అందుకే కొంచెమే పెట్టుకున్నాను. ఇది ఇంకా 1 week అయిపోతుంది అనగా మళ్ళీ నేను రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. బట్ చాలు, ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో. ఇది ఎయిర్ టైట్ మూత పెట్టేసాము అంటే ఇంకా దీన్ని ఏం చేయబడలేదు కదా. అంటే 3 రోజుల తర్వాత ఉప్పు కారం చూసుకొని కలుపుకునేది. ఇప్పుడు చూసినా అర్థం కాదు మనకి. అన్నిటికన్నా ది బెస్ట్ పార్ట్ ఇప్పుడు ఏంటి అంటే ప్రీ ప్లాన్డ్గా షూట్ అనేది ప్రీ ప్లాన్ చేసుకున్నాను. సో ఈ కప్ ఆఫ్ రైస్ అనేది నేను ముందే మధ్యాహ్నమే చేసి పెట్టుకున్నాను. నెయ్యి కుక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఇది చల్లన్నమే. మైక్రోవేవ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ క్లైమేట్ వేడిగానే ఉంది కాబట్టి ఇది తినడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఇది ఎత్తి ఇప్పుడు ఇలా వేసేస్తాను. దగ్గర రండి చూద్దురు. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇదేనా అంటే జరిగేది? అంటే రోట్లో కూడా ఇప్పుడు పచ్చడి చేస్తాం, ఆ రోట్లో అన్నం వేస్తారు కదా, అది అసలు ది బెస్ట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే ఇదే అనమాట. చిన్నప్పుడు మా అమ్మ అలా పెట్టేవాళ్ళు అనమాట, ముద్దలు కలిపి. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ గిన్నెకి అసలు మొత్తం కంప్లీట్గా ఏమంటే మొత్తం తీసి బాగా కలుపుకొని తింటే మనకి టేస్ట్గా ఉంటుంది. అది ఆ టేస్ట్ మళ్ళీ విడిగా ఆవకాయ తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది, కానీ ఈ టేస్ట్ రాదు. ఈ ఒక్క టేస్ట్ మాత్రం ఈ ఒక్క టైంలోనే వస్తుంది, ఇంకా ఎప్పుడు ఆస్వాదించలేమన్నమాట. ఆంటీ వాసన ఇక్కడికి వస్తుందా అండి కలుపుతుంటే? మీరు అసలు బెస్ట్ పార్ట్ ఏదన్నా ఉందంటే ఇదే అన్నమాట. బాగుంది ఆంటీ, మీరు తినండి, మీరు తినండి. ఉప్పు ఇంకొంచెం పడుతుందేమో కదా ఆంటీ. సో గైస్, ఉప్పు కొంచెం పడుతుంది, కానీ ఇప్పుడే మేము మిక్స్ చేయదలుచుకోలేదు. కొన్ని రోజులు ఆగి ఒకసారి సెట్, ఎందుకంటే ఆవు పిండిలో ఉప్పు ఉంటుంది ఆంటీ, ఉప్పు గుణం ఉంటుంది కాబట్టి మేము తర్వాత చెక్ చేసుకుంటాం. కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ అనమాట. బాగుంది అసలు. మా అమ్మ పెట్టేది ఆంటీ ఇట్టా. అది అంటే ఏం చెప్తారు కదా, దేవుడు ఏదో ఒక డోర్ ఓపెన్ చేస్తారు, ఎవరో ఒకరిని చూపిస్తారు అని. ఆ అమ్మని దూరం చేసిన ఈ అమ్మని యూట్యూబ్తో దగ్గర చేశాడు. నాకు ఎమోషనల్ అవ్వకూడదు అనుకుంటున్నాను, కళ్ళల్లో నీళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ నేనేం మాట్లాడలేను. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అంటే నన్ను బిడ్డలాగే చూసుకుంటారు. షూట్లో అటు చేయండి ఇటు చేయండి అని నేను ఎంత ఈజీ ఇచ్చినా కూడా పేషెన్స్గా నా కోసం సక్సెస్ అవ్వాలి అనే చేస్తారు, బాధపడరు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సో గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. This is KC signing off for now. Let there be peace and happiness. Right now I am very emotional. Please, bye.